ఇది రాముల్లా వస్తున్నాడండి పవన్ కళ్యాణ్. తరిమి కొడతాడండి. కూటమి వస్తే బాగుంటుంది, మళ్ళీ అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేశారన్న? గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా, లేకపోతే ఈయన సాయం చేశాడా? అటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడంటే మా అదృష్టం కొలది. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మా అదృష్టం అండి. డబ్బులకి ఆశపడకుండా ఈసారి రాష్ట్రం కోసం ఓటు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మా జిల్లాలో పోటీ చేయడం మా జిల్లా అదృష్టం. ఎవరు చూసినా 1,00,000 మెజార్టీ అంటున్నారు. ఈ రావణాసుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందండి. రాముడి పరిపాలన రావాలని కోరుకుంటున్నామండి. వైసీపీ పార్టీ కుట్రలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా ఆయన నెగ్గించుకుంటారు. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు కలవడం చాలా అవసరం. గెలిచే అవకాశం ఉందని పెద్దలు ఆయన కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అండి. ఆయన్నే గెలిపిస్తారండి. ఈ కూటమి అంతా కలిపి ఆయనే ముఖ్యమంత్రి చేస్తారండి. కాబట్టి ఆయన పేరు చెప్పుకుని ఈ రోజు మేము ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఆయన వల్ల నెగ్గుతారని మేము ఆశిస్తున్నాం. రాజశేఖర రెడ్డి చాలా మంచోడు అవుతా వచ్చండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగోలేదండి. మేము త్యాగాలకి సిద్ధమయ్యాం. ఇది రాక్షస పాలన పోవాలంటే మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పాదాలకు ఆనందపడిన అవసరాలండి. ప్రజలందరూ గమనిస్తున్నారని ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం పెద్ద ఆశతో ఉన్నామండి. ఎక్కడ చూసినా ఎలాగ ఉన్నదండి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదనే చెప్తాను. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఆయన చేసింది ఏం లేదు. పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకు. పేరు బాబురావు అండి. పిఠాపురం పిఠాపురం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా? పవన్ కళ్యాణ్ తెలిసింది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి కుర్రకారంతా ఆయన ఓట్లు వేసిన వాళ్ళే, పెద్దల తరపు నుంచి అయితే ఏ ఓట్లు లేదు. అటువంటి వ్యక్తి మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కదా, మీరు అతనికి సపోర్ట్ చేస్తారా? చేస్తాం సార్. చేస్తాం అంటే ఇది రావణాసుడి పరిపాలన అండి. జగన్మోహన్ రెడ్డి మొన్న రావణాసుడి పరిపాలన. ఇది రాముల్లా వస్తున్నాడండి పవన్ కళ్యాణ్. తరిమి కొడతాడండి. తరిమి కొట్టి అతన్ని మామూలుగా ఈ రావణాసుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందండి. రాముడి పరిపాలన రావాలని కోరుకుంటున్నామండి. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ రాముడు 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 అంటున్నారండి పవన్ కళ్యాణ్. అలా సార్ రాముడు రాముడు అని కోరుకుంటున్నాం సార్. రాముడు వస్తున్నాడు సార్. రావణాసుడి పరిపాలన తరిమి కొట్టించాం సార్. ఈ పరిపాలన ఏముండదు సార్. ఇప్పుడు ఆయన సీఎం గా నిలబడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లాస్ట్ మినిట్ లో పొత్తులో వస్తాను, చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తాను, నేను 23 సీట్లకే అంకితం అని చెప్పి తను తగ్గించుకుని పోటీ చేస్తానంటే వ్యక్తి, ఆ పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుంది? రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం స్థాపించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది సార్. రానున్న రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలిస్తారండి. అప్పటికి వయసు అయిపోద్దండి ఆయనకి. అప్పుడు వయసు అయిపోతే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి చేద్దారి అని ఈ కూటమి అంతా పూర్తి చేసి అనుకున్నారు సార్. నెట్ వచ్చే సంవత్సరంలో రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అండి. ఆయన్నే గెలిపిస్తారండి. ఈ కూటమి అంతా కలిపి ఆయనే ముఖ్యమంత్రి చేస్తారండి. అంచేత ఇప్పుడు ఈ మట్టుకి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం మంచి అభివృద్ధి చేస్తారండి. అభివృద్ధి చేసిన వల్ల మాకు అందరికీ సంతోషంగా ఉందండి. ఈ రావణాసుడి పరిపాలన పోవాలని మేమంతా కోరుకుంటున్నాం సార్. అంటే రావణాసుడి పరిపాలన అండి. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారండి. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం పెద్ద ఆశతో ఉన్నామండి. ఎక్కడ చూసినా ఎలాగ ఉన్నదండి. ఉప్పాడ, కొత్తపల్లి, చేబోలు ఇదంతా కలిసి పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ బాగుంటుందండి. ఆయనే ఇన్ అవుతాడండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి. వంగ గీత గారి మీద ఆవిడ కూడా ఇది వరకు పరిచయం లేని వ్యక్తే, పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తే. గెలిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఎంతవరకు గెలుస్తారు? ఎమ్మెల్యేగా ఎంతవరకు నిలదు? మాదైతే ఈ ఊరేనండి. నేను నిన్న కూడా పిఠాపురం వెళ్ళాను. అక్కడ లోకల్ పబ్లిక్ని అడిగినప్పటికీ ఎవరు చూసినా 1,00,000 మెజార్టీ అంటున్నారు. అక్కడ నా ఒపీనియన్ కాదు ఇది. అక్కడ లోకల్ పబ్లిక్ని నేను అడిగి తెలుసుకున్న విషయం అది. అంటే ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టారని, జనసేన పార్టీ. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఆయన పొత్తులో భాగంగా కలిసి సపోర్ట్ చేస్తారు టీడీపీకి. 2019 వచ్చినప్పటికీ కొన్ని కార్యాలయం వల్ల ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. కానీ జనాదరణ పెరిగే కొద్దీ ఆయన పార్టీని నిలదొక్కుకోవడం వల్ల కొంచెం మంచి పేరు వచ్చింది. ఓటర్లు కూడా కొంచెం పెరిగారు. ఆయన సింగిల్గా పోటీ చేసినా ఒక 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన సడన్గా 23 సీట్లకి అంకితం అయిపోయి పొట్టుతో భాగంగా కలిసి వెళ్తున్నారు.
దానిలో భాగంగా 2 చోట్ల ఓడిపోయినప్పటికీ గతంలో ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆ 23 సీటుకి అంకితం అవ్వడం కారణం ఏంటి? అలా చేయడం కరెక్టేనంటారు? అది పవన్ కళ్యాణ్ గారు మనకు క్లియర్గా చెప్పారు కదండి, మేము త్యాగాలకి సిద్ధమయ్యాం, ఇది ఈ రాక్షస పాలన పోవాలంటే మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది, ముందు ఈ రాక్షస పాలన పోవడానికి మేము చూస్తున్నాం అని చెప్పారు కదా మనకు క్లియర్గా అన్ని. అది సంగతి. మరి ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు ఆయనకి రాష్ట్రం అంతా పేరు ఉంది, కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారలేదు ఆ క్షణంలో. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే పేరు వినిపిస్తుంది, గెలుస్తాడని. కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ ఆయన ఫాలో అయ్యేవర్స్ కానీ వాళ్ళంతా ఓటర్లుగా మారి గెలిపించుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను నిన్న అడిగింది ఓటర్లు కాదండి, ఇది అభిమానులు కాదండి, జన సైనికులను కాదు, అక్కడ లోకల్ పబ్లిక్ని. నేను చిన్న పని మీద పిఠాపురం వెళ్ళాను, అక్కడ నాకు పరిచయం ఉన్న వాళ్ళని మామూలుగా న్యూట్రల్గా ఉండే మనుషుల్ని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు. అభిమానులు వేస్తేనే గెలుస్తాడని ఎక్కడా లేదండి. మీరు చూసి మీటింగ్లో నాటిలోనే అభిమానులే కాకుండా మామూలుగా దారి పొడవునా కూడా సామాన్య జనం కూడా ఉంటున్నారు. ఓన్లీ అభిమానుల గురించి అడుగుతున్నారు మీరు. వాళ్ళు వేస్తే ఓటు కింద మలుతుందని. ఇప్పుడు మామూలు సామాన్య పబ్లిక్ కూడా ఆయనకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందండి. నేను అడిగానండి, 2,30,000 ఓట్లకి 2 లక్షల ఓట్లు అయినా 1,00,000 మెజార్టీ అలా వచ్చేస్తుంది అని. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల నుంచి, కులాల సమస్య లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు అనే సంగతి వాళ్ళు తెలియజేశారండి. అక్కడ బాగలేదు. అదే రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం ఎవరంటే మన క్లారిటీగా చెప్పారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కాకుండా వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు? ఇది క్లియర్గా మా కోస్తా జిల్లాల్లో చూస్తుంటే మా 2 జిల్లాల్లోనూ కూటమికే బాగా ఎక్కువ ఆదరణ ఉందండి. మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది, 80% ఉంటుంది మా కోస్తా జిల్లాలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించాలి మ్యాక్సిమం మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించాలని కోరుకుంటున్నాం. ఆయన స్థాపిస్తారు కూడా. ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి, 10 days ఉన్నాయి. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది, నెక్స్ట్ ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదనే చెప్తాను. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఆయన చేసింది ఏం లేదు. పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి వస్తే బాగుంటుంది, మళ్ళీ అభివృద్ధి ఉంటుంది, ఇప్పుడున్న యూత్కి ఉద్యోగాలు అవి వస్తాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే జనాలు కూడా డబ్బులు తీసుకుని డబ్బులకి ఆశపడకుండా ఈసారి రాష్ట్రం కోసం ఓటు వేయాలి. రాష్ట్రం కోసం వేయాలి. మన రాష్ట్రం బాగుండాలి అనుకుని వేయాలి. ఎంతసేపు మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలని మానేసి రాష్ట్రం కూడా బాగుండాలంటే మనం అందరూ ఆలోచించి ఓటు వేయాలి, ఎవరు అభివృద్ధి చేస్తారని దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఓటు మీకు మంచి చేశాను అనిపిస్తుంది ఓటేయండి అన్నాడు. ఆ మంచి ఏం చేశాడో, ఆ సంక్షేమ పథకాలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, మంచి చేయడం అంటే ముందు సంపద సృష్టించాలి, అది లేదు. అప్పులు తెచ్చి జనాలకి ఇస్తున్నారు. మరి అతను జేబులోంచి ఇస్తే మంచి చేసినట్టే. ఆయన ఉన్న బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఆయన ఆస్తులు ఏమైనా దారదత్తం చేయట్లేదు కదా, మన డబ్బులే మనకి ఇస్తున్నారు అతను తిరిగి. అంతే కదా. ఇప్పుడు అతను జేబులోంచి ఇవ్వట్లేదు కదా డబ్బులు ఏమైనా, అప్పుడు మంచి ఎలా అవుతుంది? పైగా మనకి ఇంకా బోల్డ్ అంత అని ప్రైజెస్ అన్ని పెరిగిపోయాయి, ఖరీదైపోయి. అది ఇప్పుడు గత ఎన్నికల్లో, రాజకీయ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో చేసినప్పటికీ తర్వాత సింగిల్గా కూడా పోటీ చేశారు. నిలబడిన ప్రతి చోట ఓటమే ఆయనకి ఎదురైంది. ఇప్పుడు పొత్తులో 23 సీట్లు తీసుకుని ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఆ పొత్తు ఎంతవరకు కరెక్ట్ అంటారు? తగ్గి 23 సీట్లు ఎంచుకోవడం. వైజాగ్ నుంచి వచ్చాను, నేను చాలా మందిని అడుగుతున్నాను. యాక్చువల్గా నేను కూడా సర్వే ఒక సరదాగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటున్నారు. గెలవాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయాం కదా అని తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే వేరే పార్టీలో మెర్జ్ చేయకుండా ఆయన నిలబడ్డారు. ఆయన నిలబడి తన వంతుగా ఇంతవరకు ఆయన ఏమి డబ్బులు తీసుకోవట్లేదు. ఆయనకు వచ్చే మీటింగ్లు కూడా నాకు తెలిసి మందు డబ్బులు పంచుతుందని నేను అనుకోవట్లేదు. రావాలి, ఆయన ఇక్కడ రావాలండి, డెఫినెట్ గా వస్తారు. ఎన్డీఏ కూటమి కరెక్ట్ అంటారు మేడం? బీజేపీ రావాలండి, తప్పదు. రాజకీయాల్లో కొన్ని ఒక్కోసారి ప్లస్ మైనస్లు ఉంటాయి, కానీ ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు కలవడం చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ కి అవసరం. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి, 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారండి. అంటే ఇది ప్రాంతీయ అభిమానంతో చెప్తున్నారా, లేకపోతే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారా?
గెలిచే అవకాశం ఉందని ప్రజలు ఆయన కోరుకుంటున్నారు. వంగ గీత గారు ముందు 5 సంవత్సరాల క్రితం వచ్చారండి, ఓటేయమన్నారు, వేసాం, ఓటేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చారండి ఓటేయమని. అంతే తప్ప మళ్ళీ మయంగా ప్రజలు సచ్చారో బతికారో చూడలేదండి ఎవరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రజలు అతను డబ్బు కోసం ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు పోగేసుకుని ఏదో చేద్దారన్న మనిషి కాదండి. ప్రజలకి సినిమాలు తీసి ఎంతో లక్షల మంది కౌలు రైతులకి మనిషికి 1,00,000 చొప్పున ఇచ్చాడండి. అటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడంటే మా అదృష్టం కొలిది పిఠాపురం నియోజకవర్గం మొత్తం మా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారి పాదాలకు ఆనందపడిన నమస్కారాలండి. నిజంగా మాకు ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ చాలా అదృష్టం అండి. ఈ రాష్ట్రం బాగుపడుతుందండి, ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందండి. పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచి వ్యక్తి అండి. ఎన్నో వందల మందికి మనిషికి 1,00,000 చొప్పున కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చాడండి. ఆయన మంచి చేస్తారని అనుకుంటున్నారు. మంచి చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఆయన సీఎం క్యాండిడేట్ గా ఉండాల్సిన వ్యక్తి 23 సీట్లకే అంకితం అయ్యాడు. అది పక్కన పడితే ఇప్పుడు ఇద్దరులో పోటీ అయితే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కుతారంటాను, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారండి. ఈయన ప్రభుత్వం తీరు బాగాలేదంటారు. ఈ ప్రభుత్వం ఏం బాగాలేదండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి, ఏమీ బాగాలేదండి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పోగేసుకున్నాక చూస్తున్నాడు తప్ప ప్రజలకు ఏం చేతలేదు. ఏమండి ఒక్క మాట అండి, కన్న తల్లికి కూడట్టినోడు పెంతలు కోకట్టాడని ఏం చేస్తాడండి ప్రజలకి? ఓ తల్లిని పోషించకపోతేని నేను నా తల్లి కళ్ళు అన్నపోయినా నా తల్లిని చూశాను. మా తల్లి ఎన్నో బాధలు పెట్టినా కళ్ళు లేకుండా ఎన్నో బాధలు పడి ఆ తల్లికి బట్టలు ఉతికి ఎన్నో సేవలు చేశాను. జగన్మోహన్ రెడ్డి నేను చేసినట్టు కూడా చేయలేదు. 2,000 కోట్లు ఆస్తి ఇచ్చాడు తండ్రి. రాజశేఖర రెడ్డి చాలా మంచోడు అవుతా వచ్చండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగోలేదండి. ఈ ఎన్డీఏ కూటమి ఇలా పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా? ఆ ఎన్డీఏ కూటమి పొత్తు పెట్టుకోపోతే అండి ఇప్పుడు కుదరదండి. ఏంటి ఆ డబ్బులు బ్యాందీలు లారీలు దింపేస్తున్నారండి, డబ్బులు చూనేస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఇచ్చినా, కేజీ బంగారం ఇచ్చినా డబ్బులు తీసుకుంటారండి. ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారండి, గ్లాస్ గుర్తుకు వేస్తారండి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అటువైపు ఇది వరకు 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. అటువంటి బలమైన పోటీతో ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? ఎమ్మెల్యేగా నిలదొక్కునే అవకాశం ఖచ్చితంగా ఉందని నెగ్గుతారని అందులో అయితే డౌట్ లేదు. అంటే అభిమానంతో చెప్తున్నారా, లేకపోతే ఆయన గెలవగలడు, ఆయనకి అది ఉంది, గెలిపించుకోగలం అని చెప్తున్నారు? అభిమానం కాదన్న, ఆయన చేసే సేవ అందరికీ తెలుసు. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేశారన్న? గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా, లేకపోతే ఈయన సాయం చేశాడా? ప్రజలందరూ గమనిస్తున్నారని ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు పిఠాపురం నుంచి. ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టి సీఎంగా నిలబడతాడు అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన పార్టీ టీడీపీతో సపోర్ట్ చేయడం జరిగింది. కానీ 2019లో ఆయన సింగిల్గా పోటీ చేసినప్పటికీ ఆశించిన విజయం రాలేదు, నిలబడిన ప్రతి చోట ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ 2019లో జనాదరణ పెరిగింది, జనాలు కూడా ఎక్కువ ఆదరించారు. మినిమం 50-40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకే పొత్తు పెట్టుకుని అలా పరిమితం అవడం అది కరెక్టేనంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్లేదన్న, కరెక్టే అనేది. ఎందుకంటే ఆయన స్వార్థం గురించి ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో, ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా తప్పులు జరుగుతున్నాయి. ఈయన ఏంటంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ రాకూడదు, అందుకుని ఈయన స్టెప్ తీసుకున్నారన్న. అందులో అయితే ఆయన్ని ఎవరు ఏమంటానికి సరిపోరని ఆయన తీసుకున్నది కరెక్ట్ మూవ్. పొత్తు కూడా కరెక్ట్ పొత్తే అని కరెక్ట్ అని తప్పులేదు. ఇప్పుడు ఆయన పిఠాపురం గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు, అక్కడ చాలా జరిగాయి అంటారు ఓడించడం. ఇప్పుడు అదే సీను పిఠాపురంలో జరుగుతుందంటారా? ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు జరుగుతున్నాయని ఇప్పుడైతే జరుగుతున్నాయి. మొన్నే కదా లెక్కర్ ఏదో దొరికేసింది, జగ్గే చెరువులో లెక్కర్ దొరికింది కదా. ఏంటి మొత్తం అన్నీ ఓడిద్దాం, మనవాడిని రానియకూడదు అని గట్టిగా ఉందని. అంటే ఈ ఎలక్షన్స్ ఎవరంటే ముగ్గురికిను ఇదే చివరి ఎలక్షన్స్లో ఉంది, అందరూ గెలవాలనే ఉంది. ఎందుకంటే ఎవరు ఓడినా రాజకీయ భవిష్యత్తు అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పాలి. ఈ ముగ్గురులోనూ చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అటువంటి పోటీ తత్వంలో పవన్ కళ్యాణ్ గారు
ప్రతి అభిమానులు చాలామంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారడం అనేది చాలా కష్టం. 2 టర్మ్స్ మనం చూసాం ఆయన ఎలక్షన్ నిలబడినప్పుడు. కానీ ఈ సంవత్సరం ప్రతి అభిమాని ఓటర్గా మారి ఆయన గెలిపించే అవకాశం ఎంతవరకు ఉందంటే? పెద్ద ఆయన నుంచి ముసలత్తల నుంచి ఇప్పుడిప్పుడే ఓట్లు వచ్చిన మొత్తం అందరూ ఈసారి ఆయన గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారండి పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రామాలయం దగ్గర కూర్చున్న పెద్దలు అడిగినా సరే ఈసారి మీరు ఎవరికి చేస్తారని చెప్పినా అడిగినా కళ్యాణ్ గారికే, ఎవరన్నా సరే పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారికే. ఈసారి కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరి వల్ల కాదని పిఠాపురం అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కన్ఫామ్గా నెక్కుతారని ఎమ్మెల్యే పిఠాపురం నుంచి. కాకినాడ డిస్టిక్ జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమ్మలపల్లి రమేష్ గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వేడిగా ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పుడు చాలా హోరాహోరీగా రాజకీయం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని. ఎందుకంటే గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వచ్చినప్పటికీ 2019లో సింగిల్గా రావడం జరిగింది. అప్పుడు ప్రజాదరణ ఒక ఫ్యాన్ బేస్ మీద వెళ్ళింది కాబట్టి ప్రజాదరణ, సామాన్య ప్రజాదరణ తక్కువే. కానీ ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన పార్టీకి నిలబెట్టుకోవడం అనేది రాను ప్రజాదరణ పెరిగింది. ఆయన కౌలు రైతులకు కూడా పథకాలు సాయం చేయడం కూడా ప్రజాదరణ. అటువంటి రేసులో, ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకి ఒప్పుకుని మళ్ళీ కూటమి ద్వారా మేము పోటీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు పిఠాపురంలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన సీఎం రేసులో ఉన్నట్టు నిలబడాల్సిన వ్యక్తి ఆయన తనను తాను తగ్గించుకోవడానికి కారణం ఏంటి? మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. తప్పకుండా ఈ ఎలక్షన్లో కూటానికే విజయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత త్యాగం చేసి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి ఉండి ఆయన 23 సీట్లకే ఒప్పుకొని చేయడానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ రాష్ట్రానికి సీఎం అవ్వకూడదు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అయినా పర్లేదన్న ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గించుకుని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పటికీ ఆయన తగ్గించుకుని ఈరోజు చంద్రబాబు నాయుడికి, బీజేపీ, జనసేన కలిపి కూటానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆయన చెప్పిన విధంగానే మేమందరం కూడా ఈరోజు నేను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వకుండా జనసేనకు ఉన్న ఓటు, ప్రతి ఓటు మా ఉమ్మడి అభ్యర్థికి అయిన జ్యోతుల నెహ్రూకి, ఆయనకి మేము అందరం మద్దతు ఇచ్చి ఆయన నిలబెడుతున్నాం. అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి అయిన ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మా కాకినాడ పార్లమెంట్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గింతాం. ఎందుకంటే ఈ జిల్లాలో ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన వల్ల ఈరోజు ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా నెగ్గుతారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా జిల్లాలో పోటీ చేయడం మా జిల్లా అదృష్టం. కాబట్టి ఆయన పేరు చెప్పుకుని ఈరోజు మేము ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఆయన వల్ల నెగ్గుతారని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు. ఆయన ఒక సినీ నటుడు, ఫేమస్ పొందినటువంటి యాక్టర్. అటువంటి యాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అదే అభిమానంతో ఆయన పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు, భీమవరం కానీ అటు గాజువాక్ కానీ. అంటే అభిమానులు ఉన్నారు, ప్రతి సభకు వస్తున్నారు, కానీ ఎవరు ఓటర్గా మారలేదు. ఇప్పుడు పిఠాపురం అనే నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది. ఎక్కడ అభిమానులు ఉన్నారు, ఎవరిని అడిగినా ఆయన గెలుస్తారు, గెలిపించుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఆయన ప్రతి అభిమాని ఓటర్గా మారి ఆయన గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అదే తప్పండి. అదేంటంటే మనందరం ఆలోచించేది విధానమే తప్పు. ఆయన ఓడిపోలేదు, ఆయన్ని ఓడించారు. 200 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు గాజువాకలో ఖర్చు పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి భీమవరాన్ని ఓడించారు. ఆయన జనాలు నమ్ముకుని, జనాలు ఒక విధానంతో వెళ్ళాలి. మనం కూడా అందరిలాగా మందు ఇచ్చి ఏదో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి జనాలు మోసం చేసి ఎలక్షన్లో నెగ్గాలనే ఉద్దేశంతో కాకుండా ఆయన ఒక సిద్ధాంతం ప్రకారం ఎలక్షన్లు చేశారు కాబట్టి వాళ్ళు ఓడించగలిగారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. జన సైనికులు అందరూ ఆయన ఎలాగున్నా ఒక వైసీపీ పార్టీ కుట్రలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా ఆయన నెగ్గించుకుంటారు. భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీ
పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది, భారీ స్థాయిలో ఆయన నెగ్గుతారు. ఆయన వల్ల 7 ఎమ్మెల్యేలు నెగ్గినప్పుడు ఆయన ఎందుకు నెగ్గరు? డెఫినెట్గా ఆయన నెగ్గుతారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో వస్తుందని మేము ఆశ. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది. తప్పకుండా అండి. 120 సీట్లతో ప్రభుత్వాన్ని సాధించడానికి ఈరోజు సర్వేలు అన్నీ చెప్తున్నాయి. అలాగే ఈరోజు జగన్ గారు చేసే మోసాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఎవరికి లేదు. డెఫినెట్గా కూటమి నెగ్గుద్ది. కూటమే నెగ్గుతుంది. కూటమి నెగ్గుద్ది. అభిమానులు ఎక్కువైనప్పటికీ ఆ ప్రతి అభిమాని ఓటర్గా మారే అవకాశం ఉంది. ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఇక్కడ గెలిచే అవకాశం ఉంది బాబాయ్. పవన్ కళ్యాణ్ గారికి పక్క గెలుస్తారని, పక్కా గెలుస్తారు. లక్ష్యం పక్కగానే. ఎందుకని అభిమానం అన్నా, లేకపోతే మంచి అంటే చేస్తారు అతను మంచి చేస్తా అందరికీ తెలుసు. చూసాం ప్రతి దిక్కున ఎలా చేస్తారో, రైట్గా ఎలా కాపాడో తెలుసు. నేను చూశారు కాబట్టి కంపల్సరీ గెలుస్తారన్న. ఇప్పుడు ఆయన సీఎంగా నిలబడేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అవునన్నా. ఎందుకంటే గతంలో ఓడిపోయినప్పటికీ రాను రాను ఆయన ప్రజాదరణ పెరిగింది కానీ తగ్గలేదు. అవునన్నా. ఎందుకంటే నిలబడ్డాడు, నెక్స్ట్ సీఎంగా గెలుస్తాడు. అటువంటి వ్యక్తి లాస్ట్ మినిట్ లో 23 సీట్లకి అంకితం అయిపోవడం జరిగింది. ఆ 23 సీట్ల కూటమి ఎంతవరకు కరెక్ట్? అలాగే నిలబడినందుకు ఆయన ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకుంటారా? అది కరెక్ట్ అని అంటారు? కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచిస్తున్నారని అతను మనకు చెప్పాడు మీటింగ్ లో. ఎంత తగ్గాను ఏమైనా తగ్గాను చెప్పాడు, దాని కారణం చెప్పాడు. దాని మంచి తప్ప చర్య ఉందన్న. మీ నియోజకవర్గంలో గతంలో గెలిచినటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీలు కానీ వాళ్ళ వల్ల అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది టీడీపీ ఫ్యామిలీలో జరిగిందన్న. ఇప్పుడు జరగల అంటే ఇప్పుడు తక్కువ జరిగింది. అవునన్న. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీ పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉందన్న. పక్క నమ్మకం ఉంది. నిజంగా 100% జరుగుతుంది. మంచి మెజారిటీతో గెలిచారు. 1,00,000 వస్తారన్న. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పోటీలో 2 రేసులో ఉన్నారు మనకు తెలిసినటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరిలో సీఎం రేస్ లో గెలిచే అవకాశం ఎవరు ఉన్నారు? చంద్రబాబు ఉందన్న. చంద్రబాబు నాయుడు పక్క. ఆయన పరిపాలన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? అతనిది చూశారు కదా అందరూ అన్న. చంద్రబాబు ఎలా చేశారో, ఏంటో ఇంతకు ముందు ఎలా డెవలప్మెంట్ చేశారు, ఏపీ ఇరిపిందా అలా చేశారో తెలుసు కదా. నేను తెలంగాణ అభివృద్ధి చేసి చూపించాడు. అది దానివల్ల అంటే పక్కగా గెలుస్తారు చంద్రబాబు. మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మళ్ళీ ఆయనే రావాలి. రావాలన్న. ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న. ఆత్మ వస్తానే పైకి ఏపీ.